హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ నా పేరు పద్మావతి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో వారణాసి వరకు కూడా వెళ్ళిందండి. కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు. రాఘవ లారెన్స్ ట్రస్ట్కి కానీ, మహేష్ బాబు గారు ట్రస్ట్కి కానీ మీరు వీడియో షేర్ చేయండి అని పెట్టారు. ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్తుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను ట్రస్ట్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ జరిగే విధానం ఉండొచ్చు అనేసి పెట్టారు నాకు. అంటే మహేష్ బాబు గారు చాలామందికి పిల్లలకి హార్ట్ ఆపరేషన్లు అవుతే చేస్తున్నారు. కానీ నా హెల్త్కి సంబంధించి వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తారా లేదనేసి నేను ఇప్పటి వరకు కూడా ప్రయత్నించలేదండి. కానీ మీరు ఒక సలహా ఇచ్చారు. ఆ సలహానే నేను పాటిస్తాను. ఎందుకంటే నా ఆరోగ్యం రోజు రోజుకి శృతి మించుతుంది. కాబట్టి ఎవరు ఏ విధంగా సలహా ఇచ్చినా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను శిరస వహిస్తానండి. ఎందుకంటే నాకు ఏ మార్గం లేదు. నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా నాకు హెల్ప్ చేయరు. అందుకే నేను ఈ వీడియోలు ఎంచుకున్నాను. నాకు ఈ వీడియోల ద్వారా నా ప్రాణాలు నిలబడతాయి అన్న ఒక కోరికతోటి ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు చేస్తున్నా కూడా నాకు నీటుగానే మాట్లాడుతున్నారు నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఏం అవ్వదండి మాట్లాడినాను. ఎందుకంటే వాళ్ళ సహాయం చెయ్యకపోగా బురద జల్లి ప్రయత్నం చేస్తారు. నేను అలాంటి వాటికి పట్టించుకుంటే నేను బ్రతుకుతానో లేదో నమ్మకం లేదు. నా బ్రతుకు గురించి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం ఫలించాలన్నదే నా కోరిక. వాళ్ళు నాకు ఒక 10 రూపాయలు ఇవ్వరు కదండి అన్నవాళ్ళు అంటారు. అనుకున్నామండి. అన్న వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఇది మాత్రం గ్యారంటీ. నేను ఇంట్లో పడుకుని ఉంటే సచ్చేవా బతికేవా అని అడగరు. నేను హాస్పిటల్ నుంచి వస్తే ఎలా ఉన్నావా అని అడగరు. అడగలాని వాళ్ళు ఈ వీడియోలు అవసరమా దీనికి, ఎందుకు ఇలా చేస్తుందని అంటున్నారు. నా బాధ వాళ్ళకేం తెలుస్తుందండి. ఎవరికైనా బాధ అనేది మన వరకు వస్తేనే తెలుస్తుంది. చూడ్డానికి అది అదో టైప్లో కనపడుతుంది. మనం చేసేది మంచి అయినా ఎదటి వాళ్ళకి చెడ్డ కిందే ఉంటుంది. మనం చేసే పని అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదు. కానీ ఒక్కటండి, అయ్యా మహేష్ బాబు గారు ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. మీరు ఈ అనాథను గుర్తించి ప్రాణభిక్ష పెట్టండి సార్. నా వీడియో మీ వరకు రావాలి. నాకు బ్రతకాలని ఉంది. నా కంప్లైంట్ ప్లాస్టిక్ ఎనీమియా అని అంటున్నారు. నెల బ్లడ్ డౌన్ అయిపోతుంటుంది. నెలకి బ్లడ్ ఎక్కించుకుంటే ఒక 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ కాడి నుంచి నా ఒంట్లో బ్లడ్ ఉండదు. బుర్రంతా బాధ వచ్చేస్తుంది. సాతిలో నొప్పి వచ్చేస్తుంది. అడిగి తీసి అడిగేయను. కానీ అలా ఊపు పట్టి ఉంటాను. నా ఆపరేషన్ ఖర్చు 25 లక్షలు అంటున్నారు. ఆపరేషన్ చేస్తే బాగుంటాను అని అంటున్నారు. నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నా నాకు బ్లడ్ డొనేట్ చేయరు. వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారంటే సాడీలు మోసుకురమ్మంటే మాత్రం మోసుకొస్తారు వాళ్ళు. ఆ టైప్ మనుషులు. దానికి ఏదో ఒక హెల్ప్ చేద్దాము, అది బ్రతుకుతుంది కదా
అన్న జ్ఞానం మాత్రం ఉండదు వాళ్ళకి. అదే వాళ్ళ స్థానంలో నేనుంటే నా మనస్తత్వం అలాంటిది కాదు. నా యొక్క కష్టాల్లో ఉంది అనేసి ముందు సిద్ధమవుతాను. ఆ టైప్ మనస్తత్వం నాది. ఏం చేస్తాను, నా కర్మ. నాకంటూ సపోర్ట్ లేరండి. నాకు ప్రాణభిక్ష పెట్టండి మహేష్ బాబు గారు. ఇది మీ వరకు రావాలి వీడియో, మీరు స్పందించాలి. మీ ట్రస్ట్కి ఇన్ఫామ్ చేస్తే ట్రస్ట్ ద్వారా కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారట. మీరు వాళ్ళలో ఒకరిదానిగా నన్ను కూడా గుర్తించండి. ఎందుకంటే నా పరిస్థితి ఏంటయ్యని ఎలా ఉంటుందో తెలియదు. నేను చచ్చిపోయిన తర్వాత ఎవరేం చేసినా కూడా ప్రయోజనం లేదు. నేను బ్రతుకుంటగానే గుర్తించండి నన్ను. నా వీడియో షేర్ చేయండి. చూసిన వాళ్ళు నాకు ప్రాణభిక్ష పెట్టండి. నా వీడియో షేర్ చేసి లైక్ కొట్టినా కూడా మీకు పుణ్యమేనండి. ప్లీజ్ అండి, నాకు ప్రాణభిక్ష పెట్టండి. ఇంతకన్నా నేనేం మాట్లాడలేను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.